యూరియా యాప్ ద్వారా కాకుండా రైతులకు సరిపడా అందించాలని 460 యూరియా బస్తాలు 2 నిమిషాలను బుక్కోవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చినశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామంలో మహాలక్ష్మి రైతు సేవా కేంద్రానికి 460 యూరియా బస్తాలు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న రైతులు 3 గంటలకు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకుందామని సిద్ధంగా ఉండగా 2 నిమిషాల్లోనే 460 బస్తాలు బుక్ అవడం జరిగింది. దీంతో యూరియా కోసం బుక్ చేసుకునేందుకు ప్రయత్నించే రైతులకు బుక్ కాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా బస్తాలు రైతులకు ఈ యాప్ ద్వారా కాకుండా నేరుగా అందించాలని రైతులు కోరారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం కోసం వేచి ఉంటే 2 నిమిషాల్లోనే అయిపోవడం జరిగిందని, కాబట్టి ప్రభుత్వం స్పందించి రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా ఎంత అవసరం ఉంటే అంత యూరియా అందించాలన్నారు. ప్రభుత్వము యూరియా అందుబాటులో ఉండే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఫోన్లో యాప్ పెట్టి ఆ యాప్లో 3 గంటలకు ఓపెన్ అంటే 3 గంటలకు ఓపెన్ చేస్తే యాప్లో ఒక్కటే నిమిషంలో మొత్తం 450 బ్యాగులు బుక్ అయిపోయినాయి. ఒకవేళ ఎవడన్నా తెలియని వాడు ఉంటే, వాడికి చిన్న ఫోన్ ఉంటే వాని పరిస్థితి ఏంది? వ్యవసాయం చేయొద్దా? వాడు ఎవరియా చల్లుకోవద్దా? ఇట్లా ఇబ్బంది రైతులకు ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాల్సి వస్తుంది. రోడ్ ఎక్కాల్సి వస్తుంది, ధర్నాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ యాప్లు తీసేయాలి, యూరియా అందుబాటులో ఉంచాలి, రైతులకు యథావిధిగా యూరియా పంచాలి. లేకపోతే రోడ్ ఎక్కాల్సి వస్తుంది, ధర్నాలు చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు రైతులు. అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, యాప్ కట్ చేయాలి. చిన్న ఫోన్లు ఉండాలి, ఒక ముసలి ఉంటారు. వ్యవసాయం చేయొద్దా? వాళ్ళు బతకొద్దా? హుషారున్నాడే బతకాలనా? ఈ హుషారున్నాడే అవ్వదాలు 1 నిమిషంలో యాప్లు మొత్తం బుక్ చేసుకోరు. మనమంతా ఏం చేయాలి? ఇట్లా చేస్తే మాత్రం బాగుంటది. గవర్నమెంట్ సీఎం కు రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నా, ఇలా చేస్తే మాత్రం బాగుంటది. రోడ్ ఎక్కుతాం, ధర్నా చేస్తాం ఖచ్చితంగా. ఈ యాప్ తీసేయాలి. ఈ ప్రభుత్వం ఇది ఉంచద్దు. రైతులకు మాత్రం యూరియా అందుబాటులో ఉంచాలి. యూరియా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏ విషయమైనా సరే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇట్లా వేయలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి చాలా ఇబ్బంది జరుగుతుంది రైతులకు. ఇది యువకులు ఏదైనా కానీ కరెక్ట్గా స్పందించి పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో యూరియా ఉంచాలని కోరుకుంటున్నాము.